అలాగే రీసెంట్గా ఇదే తెలంగాణలో మొన్న రేవంత్ రెడ్డి గారు తీయించిన లెక్కలు ఉన్నాయి కదా, ఆ లెక్కల ప్రకారం గ్రాడ్యుయేట్స్, పిహెచ్డి, హై ఎడ్యుకేషన్స్లో అత్యధికులుగా వ్యాపారవేత్తలుగా ఉన్న కమ్యూనిటీలు కూడా ఇదే కాపు కమ్యూనిటీ. ఇది వీళ్ళు తీసింది ఏంటి అంటే సిబిఐ స్కోర్ అని తీశారు. సిబిఐ స్కోర్ అంటే ఏంటి అంటే కంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ అని తెలంగాణ గవర్నమెంటే స్వయంగా సర్వే చేయించింది. దీనికి కొన్ని పాయింట్స్ పెట్టుకున్నారు. ఈ 40 పాయింట్లు అనేది ఒక పారామీటర్గా పెట్టుకున్నారు. 40 పాయింట్ల కంటే కింద ఉన్నారు అంటే కనుక వాళ్ళు బ్యాక్వర్డ్గా ఉన్నారు, వాళ్ళు పేదరికంలో ఉన్నారు అని నిర్ధారించుకోవడానికి 40 పాయింట్లను డెడ్ లైన్గా పెట్టుకున్నారు. 40కి పైన ఉన్న వాళ్ళందరూ కూడా బెస్ట్ పొజిషన్లో ఉన్నట్టే. అందులో భాగంగా తెలంగాణలో ఉన్న కులాలని, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన కులాలను కూడా విడివిడిగా కూడా ఈ సిబిఐ రిపోర్ట్లో తీసుకున్నారు. ఈ విధంగా తీసుకున్నారు. అందులో భాగంగా దాదాపుగా 70-80 పాయింట్లో ఉన్న కులాలు కూడా చాలా ఉన్నాయి. అంటే 70-80 పాయింట్లో ఉన్న కులాలు ఉన్నాయంటే ఇప్పటికీ కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కులాలు ఎన్నున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే తెలంగాణలో అంత ఘోరమైన పరిస్థితుల్లో కొన్ని కులాలు ఉన్నాయి. అలాగే ఏపీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన కులాలు కూడా తీశారని చెప్పాను కదా. అందులో ఈ ఓసీ క్యాస్ట్ వరకు కనుక పరిశీలిస్తే 13 పాయింట్ల దగ్గర కాపులు ఉన్నారు, అంటే టాప్ పొజిషన్లో ఉన్నారు. 18 పాయింట్ల దగ్గర బ్రాహ్మణులు ఉన్నారు, కాపుల తర్వాతే బ్రాహ్మణులు ఉన్నారు. 22 పాయింట్ల దగ్గర కమ్మలు ఉన్నారు, 23 పాయింట్ల దగ్గర రెడ్లు ఉన్నారు అన్నమాట. అంటే తెలంగాణలో సెటిల్ అయిన ఓసీ కమ్యూనిటీలోని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళలో కూడా హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ జాబ్ అండ్ లైఫ్ స్టైల్ అన్నింటిలో కూడా కాపులే ఉన్నారు. ఇది రైట్. ఇక నెంబర్ 5 చూద్దాం. ఇటు మన సౌత్ ఇండియాలోనే మాత్రం కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఓసీ కేటగిరైజేషన్లోకి రాజ్యాంగం తర్వాత ఓసీల్లోకి వెళ్ళిపోయిన కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పేదరికంలో ఉన్న వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. నిజానికి అప్పటికి ఎడ్యుకేషన్ అందుకోలేని వాళ్ళందరూ కూడా అక్కడికి డౌన్ఫాల్ అయిపోయారు. ఎడ్యుకేషన్ అందుకొని రాజ్యాంగం తరువాత ఉన్న వాళ్ళందరూ ముందుకే వెళ్ళారు. ఈ రిజర్వేషన్ల వల్ల ఎప్పుడైతే ఓసీకి వచ్చేసారో చదువుకొని వాళ్ళందరూ అక్కడికే ఆగిపోయారు. నిజానికి ఇదే ఓసీల్లో ఉన్న అనేక కులాలు, రెడ్లు కానీ, కమ్మలు కానీ, ఇంకా ఏ క్యాస్ట్ తీసుకున్నా వాళ్ళు చదువుకి దూరం అయ్యి, ఉద్యోగాలకి దూరం అయ్యి ఒక రకంగా అలా ఉండిపోయారు. వ్యవసాయానికో ఇంకేదో పనులకో అలా ఉండిపోయారు వీళ్ళంతా. ఇంకా చెప్పాలంటే ఇంకా నిరుపేద కుటుంబాల్లో కూడా ఉండిపోయారు. వీళ్ళంతా ఏం చేస్తూ వచ్చారు? ఇక ఆ తర్వాత రిప్రజెంటేషన్స్ అనేవి ఇస్తూనే ఉన్నారు. 1951 నుంచి ఇస్తూనే ఉన్నారు. ఇక ఆ తర్వాత మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకొచ్చారు, ఎకనామిక్ వీకర్ సెక్షన్. ఓసీలో ఉన్న పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందిపుచ్చుకోవడానికి ఒక 10%ని ఓసీ కోసమే, ఓసీలుగా ఉన్న వాళ్ళకి మాత్రమే 10% రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అమలు చేసే ఒక కీలకమైన నిర్ణయం మోదీ గవర్నమెంట్ తీసుకుంది. 1951 నుంచి రాజ్యాంగం తయారైన దగ్గర నుంచి, 1951 నుంచి రాజ్యాంగం అమలైన దగ్గర నుంచి కూడా ఎన్నిసార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంలో ఓసీలలో ఉన్న పేదలను పట్టించుకున్న దాఖలాలు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం నిజానికి. ఆ తర్వాత మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా 10% చేస్తే, ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా? ఆయన తీసుకున్న నిర్ణయం ఏపీలో 10% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్లు ఏదైతే ఉందో అందులో 5% రిజర్వేషన్ కాపులకే కేటాయిస్తూ ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తీసుకోవడమే కాదు, అసెంబ్లీలో బిల్ పెట్టి తీర్మానం చేసి పార్లమెంటుకు కూడా పంపారు. అప్పుడే సుప్రీంకోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు కొంతమంది. ఎవరో తెలుసా? వీళ్ళు వైసీపీ నాయకులు వెళ్ళి కాపుల కోసం 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించి అసెంబ్లీలో ఓకే చేపించి పెడితే పార్లమెంటులో మూవ్ కానీయకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళి అడ్డుకున్నది మరి ఈ వైసీపీ నాయకులు కాదా? ఈ ముద్రగడ గారు కానీ, ఈ సమావేశాలు నిర్వహిస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా మరి వైసీపీలో ఉన్నవాళ్లేగా. మరి వాళ్లే ఎందుకు అడ్డుకున్నారు? ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఈ విషయాలు ఎవరు చెప్పాలి? అంటే ఇదే కాపులకు ఏపీలో ఈ 10 ఏళ్లలో 5% రిజర్వేషన్ చొప్పున వాళ్ళు అందిపుచ్చుకుని ఉంటే గనక వాళ్ళకి ఎంత బెనిఫిట్ జరుగుండేది. ఇక ఈ టీడీపీ నాయకులు ఉన్నారు, ఎన్నిసార్లు వీళ్ళ మీద వీళ్ళు తప్పు చేసినట్టుగా చూపిస్తూ ఉన్నా సరే తప్పు చేయలేదు మొర్రో అని సమర్థవంతంగా చూపించుకునే ప్రయత్నాలు చేయరు. కనీసం చేసింది చెప్పుకోవడం కూడా మాకు చేత కావట్లేదు అని చాలా మంది టీడీపీ నాయకులే బాధపడుతూ ఉన్నారు ఈనాటికి కూడా. 2018-19 సమయంలో డిఎస్పీ ఉద్యోగాల విషయంలో ఏం చెప్పింది ఇదే వైసీపీ? 22కి 22 పోస్టులు మొత్తం కూడా కమ్మలకే అంటగట్టేశారు, కమ్మలకే దోచిపెట్టేశారు అని చెప్పేశారు. ఇక ఆ తర్వాత టీడీపీ ఓటమి చెందిన తరువాత ఆ లెక్కలు తీస్తే తేలిందేంటి? అందులో 2 కమ్మలు ఉన్నారు, 4 రెడ్లు ఉన్నారు, 9 మంది కాపులు ఉన్నారు. కానీ ఈ దుమారం మాత్రం జనాల్లోకి వెళ్ళిపోయి ఇది నిజమే, కమ్మలకి మాత్రమే దోచిపెడుతున్నారు అనేది ఒక క్రియేట్ అయింది. మొన్న డిఎస్సి స్పోర్ట్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ఏం చేశారు? ఈ స్పోర్ట్స్ కేటగిరీలో మొత్తం కమ్మలకే ఇచ్చేశారు అని చెప్పారు. ఇందులో ఎవరెవరు ఉన్నారు? అందులో 7 కమ్మలు ఉన్నారు, 10 మంది రెడ్లు ఉన్నారు, 16 మంది కాపులు ఉన్నారు. ఈ స్థాయిలో ఈ విధంగా ఉన్నారు. లెక్కలు తీసి బట్టి త్వరగా బయటపడ్డారు ప్రస్తుతానికి.
ఇక మన సివిల్స్ చూస్తే మొన్నే కాదు ఎప్పుడు సివిల్స్ చూసినా సరే కాపు సామాజిక వర్గం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూసారా? సివిల్స్లో ఎంతమంది ర్యాంకర్లు అందులో ఉంటారో చూసారా మీరు? అసలు టాప్ 1 నుంచి 10th వరకు కాపు సామాజిక వర్గం విద్యార్థులు పిల్లలే సివిల్స్లో టాప్ ర్యాంకర్స్గా ఉన్నారు. మొన్న రీసెంట్గా కూడా ఏపీ నుంచి తెలంగాణ నుంచి 2 బాలికలు టాపర్స్గా నిలిస్తే 2 కూడా కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఆడపిల్లలే. 2 కూడా ఎవరో ఎందుకు, ప్రస్తుతానికి లోకేష్ గారి ఓఎస్డీగా పనిచేస్తున్న ఆకుల వెంకట రమణ, ఆయన కూడా స్టేట్ ఫస్ట్ వచ్చిన సివిల్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన వ్యక్తి. ఈ విధంగా అంటే కాపులు ఏ స్థాయిలో ఉద్యోగాల్లో సివిల్స్లో ఎలా ముందుకు వెళ్లారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అయితే ఇలాంటి ముద్రలు పడుతుంటే ఈ ముద్రలు తుడుచుకోవడానికి వీళ్ళకు పని అయిపోతుంది అనమాట. అసలు ఇదే వైసీపీ తరహాలో ముద్రగడ లాంటి వాళ్ళని ఎవరో ఒక గడని తీసుకొచ్చి కమ్మలు, రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులతో ఈ రిజర్వేషన్ల పైన ఉద్యమాలు తయారు చేపించి కొంతమంది జేఏసీలు తయారు చేసేసి ఆందోళనలు, ఉద్యమాలు చేసి రాష్ట్రం ప్రశాంతంగా లేకుండా ఉద్యమాలు ఈ విధంగా ఉన్నాయి అని వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే టీడీపీ గవర్నమెంట్ మాట్లాడడమో, కాంగ్రెస్ ఉన్నప్పుడు మాట్లాడడమో, లేదంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీదే ఇలాంటి ఉద్యమాలు చేయించుకునేలాంటి క్రీడలు చేయడమో ఇదే కదా జరిగింది. కాంగ్రెస్ అండ్ వైసీపీ టైంలో వాళ్ళ మీద వాళ్లే ఉద్యమాలు చేయించుకున్నట్టుగా జరిపిస్తారు. ఈ విధంగా చేసుకోవడమో ఇవన్నీ గనక వీళ్ళు కూడా చేసుంటే ఎలా ఉండేది? అంటే ఈ మాత్రం రాజకీయం చేయడం వీళ్ళకి చేత కావట్లేదా? నిజానికి బాధ్యతలో ఉన్న వాళ్ళు రక్షణ కూడా బాధ్యతే అనుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నా సరే రాష్ట్ర రక్షణే ప్రధాన ఎజెండాగా ఉండాలి ప్రతిపక్ష నాయకులకి. అంతేగాని రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక కుల సమీకరణాలు, కుల గొడవలు, కుల సమావేశాలు, ఒక రాష్ట్రం అంతా కూడా అన్రెస్ట్గా ఉంది, ఎక్కడ ఏదో ఒక ఆందోళనలు ఉన్నాయి అని చూపించే ప్రయత్నం చేయడం అంటే ఏంటో తెలుసా? మేబీ మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ మీ వేలితో మీ కన్ను పొడుచుకున్నట్టే. ఈ విధంగా కాపులు దీనస్థితిలో ఉన్నారు, దయనీయ స్థితిలో ఉన్నారు అని చెప్పేసి ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ఇక్కడున్న యువకుల బ్లడ్ బాయిల్ చేస్తూ మీరు చేసే ఆట ఏదైతే ఉందో ఇప్పుడు అది అర్థమవుతుంది అందరికీ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదంతా ఏంటో చాలా అర్థం కాని వాళ్ళు, ఏమాత్రం తెలియని వాళ్ళు చాలా కొంతమందే ఉంటారు. వాళ్ళని మీరు ఆట వస్తువులుగా చేసి ఆడిస్తున్న తోలు బొమ్మలాటలాగా ఉంటుంది. ఇది ఒక కాపు తోలు బొమ్మలాటలాగా చేస్తున్నారన్నమాట గోదావరి జిల్లాలో. ఈ ఆటలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడమే వీళ్ళ పని. కాపులంతా ఒకటే పార్టీలో ఎందుకుంటారు? రెడ్లు, కమ్మలు, మిగతా కులాలకు కూడా చెప్పడం మరి ఆ మాట. కాపులకే ఎందుకు చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్తున్నారు? కాపు నాయకుడుగా కాపు పేరుతో పార్టీ పెట్టుకోలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. కులం సౌండ్ కానీ, వ్యక్తి సౌండ్ కానీ ఆ పార్టీ పేరులో ఎక్కడ ఉందా? జనం సౌండే కదా ఉంది. జనం అంటే అన్ని కులాలు రావా? ఇక ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఉన్నారా? జనసేన అని ఉంది కదా, ఎక్కడైనా సరే అందులో కాపు అని వచ్చేలాగా కానీ, లేదంటే ఏదైనా ప్రాంతం వచ్చేలాగా కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చేలాగా కానీ ఏమైనా ఉందా? మరి ఆయనకి ఎందుకు రుద్దుతున్నారు దీన్ని? ఆయన నిజానికి ఒక సనాతనం పైన నిలబడతాను అన్నారు. అలాగే ఆయన ఒక డిప్యూటీ సీఎం అయ్యారు. రేపు కూడా డిప్యూటీ సీఎం అవుతారో లేదంటే పీఎం అవుతారో అది ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఇష్టం, ఆయన క్యాడర్ ఇష్టం. మీరెవరు డిసైడ్ చేయడానికి? అసలు ఇదే కాపు కమ్యూనిటీలో వ్యక్తులుగా, శక్తులుగా, వ్యాపారవేత్తలుగా, దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డ ఎంతమంది ఉన్నారో తెలుసా? వాళ్ళు ఎవరైనా సరే ఈ కులం కార్డులు అడ్డం పెట్టుకుని ఎదిగారా? ఎదగలేదు. వాళ్ళుగానే ఎదిగారు. ఒక భావజాలంతో నిలబడ్డారు. అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక హిందుత్వ సనాతన భావజాలం కావచ్చు, ఒక పెరియారికి ఉన్న ఒక సనాతన వ్యతిరేక భావజాలం కావచ్చు, ఏదో ఒక భావజాలాన్ని పట్టుకుని వెళ్ళారు. అది భగవంతుడికి అనుకూలం కావచ్చు, భగవంతుడికి వ్యతిరేకం కావచ్చు. ఇదే కాపు కులంలో ఈ సామాజిక వర్గంలో వారియర్స్గా, దేశ రక్షకులుగా, ప్రజా రక్షకులుగా, ధర్మ రక్షకులుగా ఉన్నారు అనేది వాళ్ళ చరిత్రే చెబుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమాయకపు కాపు ప్రజలు, అమాయక కాపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయడానికి పని చేయకండి. వాళ్ళకి ఏమైనా పని చేయడానికి, వాళ్ళని ఉద్ధరించడానికి పని చేయండి. ఒకవేళ సీఎం ఉద్దేశమే మీది అయితే కనుక దానికి ఎలాంటి కార్యాచరణతో వెళ్లాలో అలా వెళ్ళండి. కానీ కులాల మధ్య రెచ్చగొట్టి, కులాల మధ్య కుంపట్లు పెట్టి ఈ విధంగా ఇప్పటివరకు పచ్చని గోదావరి జిల్లాలో నిప్పులు ఏ విధంగా లేపుతూ ఉన్నారో ఈసారి లేపితే ఊరుకోరు. మగధా న్యూసే దాన్ని ఇనిషియేట్ తీసుకుంటుంది, మగధా న్యూసే మాట్లాడుతుంది. మీరు ఈ సమావేశాలు పెట్టిన ప్రతిసారి కూడా ఇదే కాపు కమ్యూనిటీలో అగ్రస్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరో నేను తీసుకొస్తాను. ఆ చరిత్రను చూసి వాళ్ళు ఎలా ఇగ్నైట్ చేసుకుని ముందుకు వెళతారో అది ఆ యువత ఆలోచించుకుంటారు. ఇది మీకు ఒకవేళ సీఎం కుర్చీయే, ఆంధ్రప్రదేశ్లో సీఎం కుర్చీ కాపులకే కావాలనే లక్ష్యం ఉంటే దానికోసం పనిచేయండి. అంతేగాని కులాలు అనే కొట్లాట్లు తీసుకొస్తే కనుక ఇదే కులాల్లో ఏ కులమైనా సరే, అది ఏ నీ కులం, అది అన్ని కులాలకి సంబంధించి ఎవరు కులాం కార్డులు వాడుకోకుండా అగ్రస్థానాల్లో నిలబడ్డారు, ఎవరు ఈ కులాల కుంపట్లలో మాడి మసైపోయారు, ఎవరు తమను తాము నమ్ముకుని ముందుకు వెళ్లారు, ఈ కులాలు ఎవరికి ఏం మిగిల్చాయి, ఎవరికి మంచి చేశాయి, ఎవరికి చెడు చేశాయి, వీటన్నింటికి సంబంధించి ప్రతి కులం గురించి కూడా
మగధా న్యూస్ మళ్ళీ తీసుకుంటుంది, మగధా న్యూస్ మళ్ళీ మాట్లాడుతుంది. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి.